S1 టీవీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాం, మన దేశమంతా పచ్చని పంట పొలాలుండాలని, అలాగే మీరందరూ ఆరోగ్యం ఐశ్వర్యంతో ఆనందంగా మీ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ కావడి సతీష్ కుమార్. ఈ వీడియోలో మీకు వీర్యం ఏదైతే ఉందో హస్తప్రయోగం టైంలో వీర్యం పట్టి వదలడం వల్ల వీక్నెస్ వస్తుందా? కొంతమంది నన్ను ఈ క్వశ్చన్ అయితే ఈ మధ్యలో అడిగారండి. సో ఈ వీడియోలో నిజంగానే వీర్యం పట్టి వదలడం వల్ల ఏమైనా వీక్నెస్ వస్తుందా? సో డీటెయిల్గా క్లియర్గా, ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో చాలామంది హస్తప్రయోగం చేసుకుంటున్నారు ఫోన్ వీడియోస్ చూస్తూ. సో అలా ఏదైతే ఉందో వీర్యం వచ్చే టైంకి ఏదైతే ఉందో అంగం గట్టిగా పట్టుకుంటున్నారు, వీర్యం రాకూడదు అనేసి. ఒకవేళ బయటకు వచ్చిన టైంలో కూడా పట్టుకుంటూ ఉన్నారు. సో ఇలా పట్టడం వల్ల ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? మీకు వీడియోలో డీటెయిల్గా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది. సో క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసుకొని యాక్టివేట్ చేసుకుని పోతే వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే వీర్యం పట్టి వదలడం వల్ల ఏదైతే ఉందో హస్తప్రయోగం టైంలో వీక్నెస్ వస్తుందా? చాలామంది అడిగారు. ఒక్కొక్కటి చూద్దామని. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది ఫోన్ వీడియోస్ చూస్తూ, లేదా నైట్ టైంలో ఏదైతే ఉందో అంగం గట్టిపడినప్పుడు, లేదా ఎనీ టైం ఏ టైంలోనే అంగం గట్టిపడినప్పుడు, చాలామందికి ఫ్రీగా ఉన్న టైంలోనే ఎక్కువగా అంగం అనేది గట్టిపడుతూ ఉంటుందండి. సో అప్పుడైతే ఆలోచనలన్నీ వాటి మీదకే ఉంటుంది కదా. సో ఇలా ఏదైతే ఉందో ఆ ప్లెజర్, ఆ ఫీలింగ్స్ వచ్చి అంగం స్ట్రాంగ్ అయినప్పుడు హస్తప్రయోగం చేస్తుంటారు చాలామంది. సో ఇలా చేస్తున్నప్పుడు రీసెంట్గా నాకు పర్సన్ కాల్ చేసి, సార్ నేను ఇలా పట్టి వదులుతున్నాను, ఎందుకో నాకు కొంచెం వీక్నెస్ అనిపిస్తుంది అని కంప్లైంట్ చేశాడండి. సో ఇక్కడ ఒకటి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, సెక్స్ హస్తప్రయోగం రెండు ఒకే ప్లెజర్ ఇస్తుంది. బట్ ఇక్కడ వచ్చేసి సెక్స్లో వచ్చేసి ఆ థ్రిల్ అనేది వేరే విధంగా ఉంటుందండి. అంటే ఏదైతే ఉందో మీ పార్ట్నర్తో చేస్తున్నప్పుడు. బట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో హస్తప్రయోగం చేస్తారో, సో ఒకే పొజిషన్లో చేస్తుంటారు. సో ఇష్టం వచ్చినట్లుగా చేస్తుంటారు కదా. సో బట్ అక్కడైతే అలా ఉండదు. సో ఇక్కడ ఏదైతే ఉందో మీరు కలుస్తున్నప్పుడు హెవీగా హార్డ్గా చేస్తున్నప్పుడు కొంతవరకు ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకపోతే వీర్యాన్ని పట్టి వదలడం వల్ల కొంతవరకు ప్రాబ్లం అయితే ఉండొచ్చండి. బట్ మాస్టర్బేషన్ చేస్తున్నప్పుడు ఒక 10 సెకండ్స్లో వీర్యం వస్తుందన్న ఫీలింగ్ వచ్చినప్పుడు సో మెల్లగా ఆపుకుంటే ఓకే. బట్ అదే వీర్యం వస్తున్నప్పుడు ఆపి వదలడం వల్ల కొంతవరకు వీక్నెస్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. బట్ మోస్ట్లీ రాదు, బట్ కొంతవరకు ఉంటుందండి. సో ఇలా అయితే దయచేసి చేయకండి. మాస్టర్బేట్ చేస్తున్నారో నార్మల్గా చేసుకోండి, ఓకేనా? వైరం వస్తున్నప్పుడు బయటికి ఆ టైంలో ఆపొద్దండి, ఓకేనా? సో కొంతమంది నాకు ఇది వీక్నెస్గా ఉంది సార్ ఇలా కొంతమంది కంప్లైంట్ చేస్తారు. బట్ మోస్ట్లీ అయితే రాదు, బట్ ఒక్కోసారి వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుందండి. ఎందుకంటే హెవీగా చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకపోతే ఇది కూడా చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే నాకు చాలామంది అడుగుతున్నారు, ఫోర్ స్కిన్ పైన ఉంటుంది కదా, అంగం మీద ఫోర్ స్కిన్. ఈ అంగం మీద ఫోర్ స్కిన్ ఉన్న ఎవరైతే ఉంటారో వాళ్ళు మాస్టర్బేట్ చేస్తున్నప్పుడు వాళ్ళకు మేజర్గా ప్రాబ్లమ్స్ రాకపోవచ్చు. ఎవరికైతే ఫోర్ స్కిన్ బ్యాక్ వచ్చేస్తుంది ఇమ్మీడియట్గా ఎరెక్షన్ అయినప్పుడు, ఇలా బ్యాక్ వచ్చినప్పుడు మీరు మాస్టర్బేట్ చేశారనుకోండి, వాళ్ళల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ చూడొచ్చండి. ఎందుకంటే నాకు రీసెంట్గా నేను కొంతమందిలో కౌన్సిలింగ్ చేశాను, కొంతమంది పేషెంట్లకి కౌన్సిలింగ్ చేశాను, కొంతమందిలో స్టడీ చేస్తాను అనమాట. సో అందుకోసం అయితే చెప్తున్నాను, ఓకేనా? సో చేసుకోండి, నార్మల్గా చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను నేను. సో నార్మల్గా చేసుకోండి, 2 days once చేసుకోండి, బట్ హెవీగా హార్డ్గా అయితే చేయకండి, ఓకేనా? మీకోసం, మీ హెల్త్ కోసం అయితే చెప్తున్నాను, మీ మంచి కోసం అయితే చెప్తున్నాను, ఓకేనా? సో వీడియోలో చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాం. ఇంకా వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే నాకు యూట్యూబ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీరందరూ ఆరోగ్యంలో మనస్ఫూర్తి కోరుకుంటే నెక్స్ట్ వీడియో మీ ముందుకు మంచి టాపిక్తో వచ్చేస్తాను. అంతవరకు అందరికీ నమస్తే.